పేరు జగ్గసన్ అశోక్ గౌడ్. నేను అధ్యాపక వృత్తిలో ఉన్నా. అధ్యాపక వృత్తి అంటే లెక్చరర్గా పనిచేస్తా. ప్రైవేట్ లెక్చర్, కెమిస్ట్రీ లెక్చరర్గా పనిచేస్తా. ఇక్కడ నేను పెరాలసిస్ నాకు అటాక్ అయిన ఉండే అంటే గత 10 రోజుల కింద. దాని పర్పస్ ఇక్కడ మెడ్స్టార్ హాస్పిటల్లో అడ్మిట్ అయినా. ఇక్కడ మా కొలీగ్ వన్ ఆఫ్ ద పార్ట్నర్ వెంకటేష్ అని చెప్పేసి అని ఆయన త్రూ అవుట్ ఇక్కడ ఇది రెండోసారి నేను అడ్మిట్ కావడము. దాంతోపాటు మాకు చాలా మంచి హెల్ప్ చేసిండు వెంకటేష్ గారు. అయితే మేము ఫస్ట్ అయితే అదంటే బీబీఆర్ హాస్పిటల్లో అడ్మిట్ అయినాము. అడ్మిట్ అయిపోయిన తర్వాత మన హాస్పిటల్నే ఉన్నది కదా సార్, మళ్ళీ నీకు ఇంకా వేరే దగ్గరికి ఎందుకు, ఇక్కడ మంచి సర్వీస్ ఉంటుంది, ఇంతకుముందు మీరు అడ్మిట్ అయినారు కదా, కాబట్టి మీరు మా దగ్గరనే అడ్మిట్ కాండి, మీకు హెల్ప్ చేస్తామని చెప్పేసి అని నాకు ఆయన సోదర భావంతో నాకు ఆయన కంపల్సరీ ఆయన చొరవతోటే ఈసారి నేను అడ్మిట్ అయినా. పోయినసారి ఏమో నా ఇంట్రెస్ట్ తోటి అడ్మిట్ అయినా. ఇక్కడ నేను దాని తర్వాత ఏమంటారు సార్ అది దాని సైకియాట్రిస్ట్ న్యూరో సైకియాట్రిస్ట్కి సంబంధించి సర్వీస్ ఉందో లేదో అన్న ఉద్దేశంతో నేను అడ్మిట్ కాలేకపోయినా. కానీ ఇక్కడ అన్ని సర్వీసులు కూడా అవైలబుల్ అని ఉన్నాయి. ఇక్కడ మాకు మెడ్స్టార్ హాస్పిటల్ నుండి మాకు చాలా హెల్ప్ కూడా జరిగింది, ఆర్థిక పరంగా కూడా. అంటే అడ్మిట్ చేసిన తర్వాత మాకు డబ్బులు కట్టడం అనేది కూడా ఫస్ట్ మేము అంత కట్టినాం ఏంటంటే ఫస్ట్ 10,000 రూపాయలు మాత్రమే కట్టినాము. తర్వాత మళ్ళీ కొత్త కట్టాలి అని చెప్పేసి నన్ను అంటే మిగతా అమౌంట్ మంత్ 10,000 రూపాయలు కట్టినాం. ఈ విధంగా ట్రీట్మెంట్ పరంగా బాగా జరిగింది. ఇక్కడ ఆర్థిక పరంగా ఎక్కువగా మాకు ఏమాత్రం ప్రెజర్ చేయలేరు. అమౌంట్ కూడా మాకు చాలా కన్సెషన్ చేశారు.